హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నన్ను చీమ కుట్టింది. నన్ను చీమ కుట్టింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో an ant stung me, an ant stung me అని చెప్తూ ఉంటాము. అంటే నన్ను ఒక చీమ కుట్టింది లేదా నన్ను చీమ కుట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది. స్టంగ్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ స్టింగ్. స్టింగ్కి పాస్ట్ టెన్సే స్టాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీ స్టంగ్ మీ. ఏ బీ స్టంగ్ మీ అంటే తేనెటీగ నన్ను కొట్టింది. తేనెటీగ నన్ను కుట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. సంథింగ్ స్టాంగ్ మీ ఇన్ మై స్లీప్. సంథింగ్ స్టాంగ్ మీ ఇన్ మై స్లీప్ అంటే నిద్రలో నన్ను ఏదో కుట్టింది. నిద్రలో నన్ను ఏదో కుట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే ఐ గాట్ బ్లిస్టర్స్ ఆన్ మై హ్యాండ్ బికాస్ సంథింగ్ స్టాంగ్ మీ. I got blisters on my hand because something stung me అంటే నన్ను ఏదో కుట్టడం వల్ల నా చేతికి బొబ్బలు వచ్చాయి. నన్ను ఏదో కుట్టడం వల్ల నా చేతికి బొబ్బలు వచ్చాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. I got blisters on my hand అంటే నా చేతికి బొబ్బలు వచ్చాయి. బ్లిస్టర్స్ అంటే బొబ్బలు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మేము కొత్త ఇంట్లోకి మారుతున్నాము. మేము కొత్త ఇంట్లోకి మారుతున్నాము ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వీఆర్ మూవింగ్ ఇంటూ ఏ న్యూ హౌస్. వీఆర్ మూవింగ్ ఇంటూ ఏ న్యూ హౌస్ అని చెప్తూ ఉంటాము. అంటే మేము కొత్త ఇంట్లోకి దిగుతున్నాము లేదా కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము ఇలాంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వీ మూవ్డ్ ఇంటూ ఏ న్యూ హౌస్ యెస్టర్డే. వీ మూవ్డ్ ఇంటూ ఏ న్యూ హౌస్ యెస్టర్డే అంటే మేము నిన్న కొత్త ఇంట్లోకి మారాము లేదా కొత్త ఇంట్లోకి వెళ్ళాము ఇలాంటి అర్థం వస్తూ ఉంటుంది. అదే when we built our own house we moved out of this house. when we built our own house we moved out of this house అంటే మేము కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాము. మేము కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాము అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె అస్సలు నమ్మదు. ఆమె అస్సలు నమ్మదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ డజంట్ బిలీవ్ ఎట్ ఆల్. షీ డజంట్ బిలీవ్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. షీ డజంట్ బిలీవ్ ఎనీథింగ్ ఐ సే. షీ డజంట్ బిలీవ్ ఎనీథింగ్ ఐ సే అంటే ఆమె నేను ఏం చెప్పినా నమ్మదు. నేను ఏం చెప్పినా ఆమె నమ్మదు అనే అర్థం వస్తుంది. ఎనీథింగ్ ఐ సే అంటే నేను ఏం చెప్పినా. షీ డజంట్ బిలీవ్ అంటే ఆమె నమ్మదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే షీ సేస్ దాట్ ఐ ఆల్వేస్ లై. షీ సేస్ దాట్ ఐ ఆల్వేస్ లై అంటే నేను ఎప్పుడు అబద్ధాలే చెప్తానని ఆమె అంటుంది. నేను ఎప్పుడు అబద్ధాలే చెప్తాను అని ఆమె అంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అతను చాలా కోపంగా మాట్లాడాడు. అతను చాలా కోపంగా మాట్లాడాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ స్పోక్ టు మీ వెరీ యాంగ్రీలీ. హీ స్పోక్ టు మీ వెరీ యాంగ్రీలీ అంటే అతను నాతో చాలా కోపంగా మాట్లాడాడు. వెరీ యాంగ్రీలీ అంటే చాలా కోపంగా. హీ స్పోక్ టు మీ అంటే అతను నాతో మాట్లాడాడు అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. He had never talked to me like this before. He had never talked to me like this before అంటే అతను ఇలా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంతకుముందు అతను ఇలా నాతో ఎప్పుడూ మాట్లాడలేడు అనే అర్థం వస్తుంది. He had never talked to me like this అంటే అతను నాతో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. బిఫోర్ అంటే ఇంతకు ముందు అనే అర్థం వస్తుంది. అలాగే I don't understand why she spoke so angrily. I don't understand why she spoke so angrily అంటే ఆమె
అంత కోపంగా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. ఆమె అంత కోపంగా లేదా చాలా కోపంగా ఆమె చాలా కోపంగా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత నాకు ఇప్పుడు రావడం కుదరదు. నాకు ఇప్పుడు రావడం కుదరదు లేదా నేనిప్పుడు రాలేను ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ నౌ. ఐ కాంట్ కమ్ నౌ అని చెప్తూ ఉంటాము. అంటే నాకిప్పుడు రావడం కుదరదు లేదా నేను ఇప్పుడు రాలేను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. కెన్ యూ కమ్ టు మై హౌస్? కెన్ యూ కమ్ టు మై హౌస్ అంటే నువ్వు మా ఇంటికి రాగలవా. కెన్ యూ కమ్ అంటే నువ్వు రాగలవా అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే వై కాంట్ యూ కమ్ టు ఆఫీస్ టుడే? వై కాంట్ యూ కమ్ టు ఆఫీస్ టుడే అంటే నువ్వు ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాలేవు. నువ్వు ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాలేవు లేదా ఆఫీస్కి రావడానికి ఈరోజు నీకు ఎందుకు కుదరదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత అతనికి ఏం కావాలో అడుగు. అతనికి ఏం కావాలో అడుగు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆస్క్ వాట్ హీ వాంట్స్. ఆస్క్ వాట్ హీ వాంట్స్ అని చెప్తూ ఉంటాము. అంటే అతనికి ఏం కావాలో అడుగు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్. ఆస్క్ హిమ్ వై హీ కేమ్ హియర్ అంటే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడుగు. వై హీ కేమ్ హియర్ అంటే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనే అర్థం వస్తుంది. ఆస్క్ హిమ్ అంటే అతనిని అడుగు. అతనిని అడుగు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే ఆస్క్ హిమ్ వై హీ కీప్స్ కమింగ్ హియర్. ఆస్క్ హిమ్ వై హీ కీప్స్ కమింగ్ హియర్ అంటే అతను ఇక్కడికి పదే పదే ఎందుకు వస్తున్నాడో అడుగు. అతను ఇక్కడికి పదే పదే ఎందుకు వస్తున్నాడో అడుగు. కీప్స్ కమింగ్ హియర్ అంటే పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు. వై హీ కీప్స్ కమింగ్ హియర్ అంటే అతను మాటి మాటికి లేదా పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే ఉద్యోగం వచ్చేది. ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ షీ హ్యాడ్ గాన్ ఫర్ ద ఇంటర్వ్యూ షీ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఇఫ్ షీ హ్యాడ్ గాన్ ఫర్ ద ఇంటర్వ్యూ షీ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే ఆమెకి ఉద్యోగం వచ్చేది అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై డిడెంట్ యూ గో టు ద ఇంటర్వ్యూ? ఇఫ్ యూ హ్యాడ్ గాన్ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. వై డిడెంట్ యూ గో టు ద ఇంటర్వ్యూ? ఇఫ్ యూ హ్యాడ్ గాన్ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ అంటే నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళినట్లయితే నీకు జాబ్ వచ్చేది. నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి ఉంటే నీకు జాబ్ వచ్చేది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ గాన్ అంటే నువ్వు వెళ్ళి ఉంటే. యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ అంటే నీకు ఉద్యోగం వచ్చేది అనే అర్థం వస్తూ ఉంటుంది. లాస్ట్ వన్ ఈజ్ ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ గెటింగ్ మ్యారీడ్ సూన్. షీ ఈజ్ గెటింగ్ మ్యారీడ్ సూన్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. షీ గాట్ మ్యారీడ్ లాస్ట్ మంత్. షీ గాట్ మ్యారీడ్ లాస్ట్ మంత్ అంటే పోయిన నెలలో ఆమెకి పెళ్ళయింది. పోయిన నెలలో ఆమెకి పెళ్ళయింది లేదా పోయిన నెలలో ఆమె పెళ్ళి చేసుకుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే షీ వాజ్ సపోజ్డ్ టు గెట్ మ్యారీడ్ లాస్ట్ వీక్ బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. షీ వాజ్ సపోజ్డ్ టు గెట్ మ్యారీడ్ లాస్ట్ వీక్ బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అంటే పోయిన వారం ఆమెకి పెళ్ళి జరగాల్సింది కానీ అవ్వలేదు. పోయిన వారం ఆమెకి పెళ్ళి జరగాల్సింది కానీ అవ్వలేదు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అంటే కానీ అవ్వలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్.
బాయ్ బాయ్.